హాయ్ ఫ్రెండ్స్, రాత్రిపూట నిద్రలో ఉన్నప్పుడు కలల్లో శారీరక సంబంధం కలిగి ఉండట శుభమా అశుభమా? అది దేనికి సంకేతంగా ఉంటుంది? మీరు రాత్రి పడుకున్నప్పుడు కలలో శారీరక సంబంధం కలిగి ఉన్నట్టు చూసినట్లయితే దీని గురించి మన హిందూ ధర్మశాస్త్రాలు ఏం చెప్తున్నాయి? సాధారణంగా మనుషులకు అనేక రకాలైన కలలు వస్తూ ఉంటాయి. కొన్ని భయపడే విధంగా ఉంటాయి, మరికొన్ని లాభకరమైనవిగా ఉంటాయి, అలాగే కొన్ని నష్టం కలిగించేవిగా కూడా ఉంటాయి. అయితే కొన్ని కలలు సుఖానికి సంబంధించినవిగా ఉంటాయి, కొన్ని కలలు దుఃఖము కలిగించేవిగా ఉంటాయి, కొన్ని కలలు ఎవరికీ చెప్పుకోని విధంగా ఉంటాయి. అలాంటి కలల్లో శారీరక సంబంధం కలిగి ఉన్నట్టు కల వచ్చినట్లయితే, అంటే రాత్రి సమయంలో శారీరక సంబంధం కలిగి ఉన్నట్టు కలలో చూసినట్లయితే దాని అర్థము ఏమిటై ఉంటుంది? ఫ్రెండ్స్, మీ మనసులో ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కావచ్చు. ఈ విధంగా ప్రశ్నలు కలగడం మంచిదే, అయితే వాటికి జవాబులు తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఈ వీడియోలో అలాంటి ప్రతి ప్రశ్నకు మీకు జవాబు దొరుకుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా వీడియో మొదటిసారి చూసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే, ఇక్కడ మంచి వార్త ఏమిటంటే ఏది కూడా అసంభవమైనది కాదు. కలలో కనబడే సంకేతాలకు జవాబును కనుగొనాలంటే దానిని విచారించడం ద్వారా మాత్రమే మంచిగా గుర్తుపట్టగలం. కలల్లో శారీరక సంబంధమైనది కలిగి ఉన్నట్లు చూసినట్లయితే శుభం అశుభం రెండూ జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే మీరు కలలో శారీరక సంబంధమైనది ఎవరిని చూశావో, ఎవరితో చూశావు, లేక నీకు నీవే శారీరక సంబంధం కలిగి ఉన్నట్టు చూశావా, అయితే ఎవరితో చూశావు అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయం సాంకేతిక రూపం ప్రధానమైనదిగా ఉంటుంది. మనుషుల ద్వారా చూసేటటువంటి అన్ని కలల యొక్క అర్థము మన యొక్క ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. అందుకే ఎవరైనా ఒక వ్యక్తి ఈ రకమైన కలలు చూసినట్లయితే అతనికి ఈ కలల అర్థం ఏంటో తెలియదు. ఈ కల ద్వారా మన జీవితంలో ఎలాంటి సమయం రానున్నది, అలాగే రాబోయే రోజులలో ఎలాంటి బాధలు అనుభవించవలసి ఉంటుంది. మన పూర్వీకులైన వారు ఆలోచించి చెప్పింది ఏమిటంటే, ఒక వ్యక్తి ఆలోచనలను, భావాలను ఆ వ్యక్తికి వచ్చిన కలల ద్వారా చూపెడతాయి. కలల్లో సంభోగం చేసినట్లు చూసినట్లయితే వాటి గురించి వేరే వేరే అర్థాలుంటాయి. కలలో సంభోగం చేసినట్టు చూసిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వము అతని వ్యక్తిగత పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. భూమి మీద ఉన్నటువంటి మనుషులు మాత్రమే ఈ శారీరక సంబంధమైన సుఖం కొరకు శారీరక సంబంధం కలిగి ఉంటారు. ఎందుకంటే భూమి మీద బ్రతికే లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ జీవజంతువులు కేవలం సంతానాభివృద్ధి కొరకు మాత్రమే శారీరక సంబంధం కలిగి ఉంటాయి. కానీ మనుషులు మాత్రం తన సుఖం కొరకు ఇతరులతో శారీరక సంబంధం కలిగి ఉంటారు. ఎదుటి వారిని ఇష్టపడతారు, వారి వైపు ఆకర్షితులవుతారు. సంభోగం అనేది ఒక సంవేదనాశీలమైన విషయం. మన రొటీన్ లైఫ్లో దీన్ని చూసి చూడనట్టు ఉండలేం. అయితే ఈ విషయం అనేకసార్లు మన కలలో కూడా వస్తుంది. కలల్లో ఆశ్చర్యరీతిగా శారీరక సంబంధం కలిగి ఉండడానికి అర్థం ఏమై ఉంటుంది? కలల్లో ప్రియురాలతో శారీరక సంబంధం కలిగి ఉన్నట్టు చూసినట్లయితే దీని అర్థం ఏమై ఉంటుంది? ఒక వ్యక్తి కలల్లో శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు అనేక సార్లు వస్తుంది. అందులో ఒక వ్యక్తి తను ప్రేమించిన ఆమెతో శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు కల వస్తూ ఉంటుంది. మనకు తెలియనటువంటి వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉన్నట్టు కల వస్తుంది. మన బంధువులలో ఉన్న ఒక వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉన్నట్టు కల వస్తుంది. అలాగే భార్యాభర్తలతో కలిసి ఉన్నట్టు కలలు వస్తాయి. అయితే వీటన్నిటికీ వేరే వేరే అర్థాలుంటాయి. అందుకే ఈ విషయము ఒక వ్యక్తి కలలో ఎవరితో శారీరక సంబంధం కలిగి ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నీకు నువ్వు చూసావా, ఇతరులను చూసావా, వీటికి కూడా వేరే వేరే గుర్తులు వస్తాయి. ప్రియురాలతో శారీరక సంబంధం కలిగి ఉన్నట్టు చూడడం, ఎవరైనా ఒక వ్యక్తి స్వయంగా తన ప్రియురాలతోనే శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు చూసినట్లయితే ఇది శుభ సంకేతం. ఎందుకంటే అతి తొందరలోనే మీ మ్యారేజ్ జరగబోతుందని అర్థం. అలాగే మీ జీవితం మీ ప్రియురాలతో సుఖవంతంగా ఉంటుందని అర్థం. అయితే ఎవరైనా ఒక ఆడపిల్ల ఇలాంటి కల చూసినట్లయితే ఆమె విషయమై అశుభం జరుగుతుందని అర్థం. మ్యారేజ్కి ముందే ఈ కల ఆమె చూసినట్లయితే ఆమె విషయంలో హాని జరుగుతుందని అర్థం ఇస్తుంది. కలలో భర్తతో శారీరక సంబంధం కలిగి ఉండట, ఎవరైనా ఒక స్త్రీ తన భర్తతో సంబంధం కలిగి ఉన్నట్టు కల చూసినట్లయితే ఇది ఆమె విషయంలో శుభ సంకేతం. అలాగే ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ స్త్రీ తన భర్తతో తృప్తిగా లేదని కూడా అర్థమిస్తుంది. అందుకే ఆమె తన భర్తతో తృప్తిగా ఉండడానికి ఆలోచిస్తుందని ఈ కల అర్థమిస్తుంది. అందుకే భార్య తన భర్తతో అన్ని సమయంలో కలిసి ఉండడానికి ప్రయత్నించాలి. సంతృప్తిగా ఉండడం గురించి తన భర్తతో ఓపెన్గా మాట్లాడి తెలుసుకోవాల్సి ఉంటుంది. ధర్మశాస్త్రం ఏమంటుందంటే అలాంటి స్త్రీ భర్తతో కలిసి ఉండడం చాలా మంచిది. లేదంటే ఇంట్లో
నకారాత్మక శక్తులు ప్రవేశిస్తాయని చెప్తుంది. అలాగే ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం లేకుండా పోతుందని చెప్తుంది. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయేది ఒక స్త్రీ గురించి, ఆమెకు వచ్చే కల విషయంలో జరిగిన ఒక వివరణ. ఒక స్త్రీ తన కలలో సంభోగానికి సంబంధించిన కల చూసినట్లయితే అనేక నకారాత్మకమైన అనర్థాలకు దారితీస్తుంది. పేదరాలి యొక్క వివాహం ఒక ఒంటరి మహిళ యొక్క సంభోగానికి సంబంధించిన కల గురించి మాట్లాడుకున్నట్లయితే ఆమె యొక్క వివాహం సమయం సమీపిస్తున్నదని అర్థమిస్తుంది. రాబోయే రోజులు ఆమె విషయంలో ఎంతో సంతోషంగా ఉంటాయని గుర్తు చేస్తుంది. ఇకపోతే ఫ్రెండ్షిప్, కొత్తగా ఫ్రెండ్షిప్ చేయడం. వివాహం కాని స్త్రీ ఎవరైనా ఒక ప్రసిద్ధి వ్యక్తితో సంభోగం చేసినట్టు కల చూసినట్లయితే కొత్తగా ఫ్రెండ్షిప్ చేయడానికి కొత్త వారిని కలిసే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ రకమైన కల ఆమె సమాజానికి సంబంధించిన విషయాలను గుర్తు చేస్తుంది. అలాగే ఒక విలాసవంతమైన జీవితాన్ని కూడా గుర్తు చేస్తుంది. భవిష్యత్తులో మంచి జీవితం జీవిస్తూనే ఉంటుందని అర్థం. సన్మానించబడే విధానంలో జీవిస్తుందని కూడా అర్థమిస్తుంది. ఇకపోతే స్వాతంత్రం కలిగిన విలాసవంతమైన జీవితం. వివాహం కాని స్త్రీకి సంభోగం చేసినట్లు కల వచ్చినట్లయితే ఆమె తన ఇష్టమైన జీవితం జీవించడానికి మరియు తన సొంతంగా నిర్ణయం తీసుకునే విషయంలో అనుభవం కలిగి ఉండడానికి, తన సొంత జీవిత విషయంలో స్వాతంత్రం కలిగి నిర్ణయం తీసుకోవడానికి, అలాగే ఆత్మ సంబంధమైన ఆనందం పొందడానికి, ఇంకా ధనం ద్వారా ఆనందం పొందడానికి ఇష్టం ఉన్నట్లు చూపిస్తుంది. ఇకపోతే తన లక్ష్యాన్ని పొందుట. ఒంటరిగా ఉన్న స్త్రీ తన జీవితంలో సంభోగానికి సంబంధించిన కల విషయంలో ఆమె జీవితంలో తన లక్ష్యాలను, తన ఆకాంక్షలను పొందడం కోసం ఫలవంతమైన జీవితం, స్థిరత్వమైన జీవితం, మనసుకు సంబంధించిన జ్ఞానం పొందుటనే విషయాలను గుర్తు చేస్తుంది. సమాజంలో మంచి వాతావరణం. ఒక స్త్రీ సంభోగానికి సంబంధించిన కల చూసినట్లయితే ఒక పెద్ద సమాజానికి సంబంధించిన మంచి వాతావరణంలో, విభిన్నమైన సామాజిక వాతావరణంలో ఆమె ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తుంది. ఈ కల తన జీవితంలో ఒక గొప్ప సామాజిక గుర్తింపు కలిగి అందరితో కలిసిపోతుందని గుర్తు చేస్తుంది. సామాన్య విధంగా ఒక స్త్రీ సంభోగానికి సంబంధించిన కల చూసినట్లయితే మంచి నడవడికకు అర్థం ఇస్తుంది. అలాగే కొన్ని గొప్ప విషయాలకు గుర్తింపును కలిగిస్తుంది. సమృద్ధికరమైన అలాగే సంతోషకరమైన విషయాలను గుర్తు చేస్తుంది. అలాగే మీరు దేవుని యొక్క ఇష్టానుసారంగా జీవిస్తారు. ఒక ప్రెగ్నెన్సీ స్త్రీ సంభోగం గురించి ఇక్కడ చెప్పబడుతుంది ఏంటంటే ఆమె యొక్క ప్రస్తుత ప్రెగ్నెన్సీ సమయంలో అనేక రకాలైన చింతలు, ఎలాంటి సంతోషము లేనటువంటి జీవితానికి సంకేతం ఇస్తుంది. ఒక వివాహమైనటువంటి స్త్రీ ఒక యువకునితో సంభోగం చేసినట్టు కల వచ్చినట్లయితే ఆమె ప్రెగ్నెన్సీ గురించి, అలాగే ఆమె తల్లిని కాబోయే పరిస్థితిని గుర్తు చేస్తుంది. కలల్లో పశువులకు సంబంధించిన సంభోగం చేసినట్టు చూచుట. ధర్మశాస్త్రం ఏమంటుందంటే ఎవరైనా పశువులు శారీరక సంబంధమైన సంభోగం చేసినట్టు కలలో చూసినట్లయితే ఇది వారికి అత్యధికమైన శుభ సంతోషం. అలాగే వారి గృహంలో ధన సమృద్ధి అధికమవుతుంది. వారి వ్యాపారములలో అధిక లాభాలు పొందుతారని చెప్తుంది. ఇంకా ధర్మశాస్త్రం ఏమంటుందంటే పశువులు ధనానికి గుర్తు అని చెప్తుంది. కలల్లో వేరే స్త్రీతో సంభోగం చేసినట్టు చూచుట. మీరు పరాయి స్త్రీతో సంభోగం చేసినట్టు కల గనక చూసినట్లయితే ఇది మీకు చెడు జరిగే అవకాశం ఉంది. ధర్మశాస్త్రం ఏమంటుందంటే భార్యను గృహలక్ష్మిగా భావిస్తారు. అందుకే మీరు మీ గృహలక్ష్మి కాకుండా వేరే స్త్రీతో కలిసినట్టు చూసినట్లయితే మీకు ఏదైనా హాని జరగడానికి అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా మీకు నష్టం జరిగి అభివృద్ధిలో వెనకబడిపోతారు. ధనములోటు ఏర్పడుతుంది. వ్యాపారంలో నష్టం కలుగుతుంది. అయితే స్త్రీ తన భర్తతో సంభోగం చేసినట్టు కల చూసినట్లయితే ఆ స్త్రీకి శుభ సంకేతం కలిగిస్తుంది. అలాగే ఆమె కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. పరిచయం లేనటువంటి స్త్రీతో శారీరక సంబంధం కలిగినట్టు కల చూసినట్లయితే అమ్మాయిలకు అబ్బాయిలకు అయితే శుభ పరిణామం కలుగుతుంది. అదే విషయంలో స్త్రీ కానీ పురుషులకు కానీ శుభం కలుగుతుంది. కలల్లో ప్రేమించిన అమ్మాయితో శారీరక సంబంధం కలిగి ఉన్నట్టు చూసినట్లయితే అమ్మాయి అబ్బాయిలకు శుభ సంకేతకంగా ఉంది. అక్కడే చూసినట్లయితే వివాహమైన స్త్రీ పురుషులకు అశుభ సంకేతంగా ఉంది. దీనివల్ల వారి వివాహ జీవితంలో నష్టం కలుగుతుంది. ఫ్రెండ్స్, ఇది కలల్లో సంభోగం చేసినట్లు చూసే వాటి గురించి వివరణ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా మంచి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.